ఇది మూసీ రివర్ 2025లో వచ్చిన ఫ్లడ్స్ వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రతి సంవత్సరం గవర్నమెంట్ దీన్ని ఫిక్స్ చేయడానికి ఒక కొత్త ప్లాన్ అనౌన్స్ చేస్తుంది. అండ్ ప్రతి సంవత్సరం అసలు ఏవీ మారదు. కానీ ఇక్కడ ఒక స్ట్రేంజ్ విషయం ఉంది. అసలు హైదరాబాద్ అనేది ఉండటానికి మెయిన్ రీజన్ ఈ రివరే. ఎగ్జాక్ట్లీ ఈ రివరే. 1591లో ఒక రాజు ఈ నది ఒడ్డున నుంచి ఏమన్నారో తెలుసా? ఇక్కడ నేను నా సిటీని బిల్డ్ చేస్తాను అని. మరి ఇండియాలోనే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సిటీస్కి ఫౌండేషన్గా ఉన్న ఒక రివర్ ఇప్పుడు ఒక ఓపెన్ సీవర్గా, అంటే ఒక పెద్ద డ్రైనేజ్లా ఎలా మారిపోయింది? అండ్ మోర్ ఇంపార్టెంట్లీ, మీరు ఎప్పటి నుంచో వింటున్న ఆ 1.5 lakh crore ప్లాన్ నిజంగానే దీన్ని ఫిక్స్ చేస్తుందా? ఆర్ ఎల్స్ ఆల్రెడీ ఉన్న చాలా పెద్ద లిస్ట్లో ఇది జస్ట్ మరో ప్రామిస్ మాత్రమేనా? లెట్స్ ఫైండ్ అవుట్. మూసీ ఎందుకు అంత ఇంపార్టెంట్ అని అర్థం చేసుకోవాలంటే మనం 1591కి వెళ్ళాలి. కుతుబ్ షాహీ డైనస్టీకి 5th సుల్తాన్ అయిన మొహమ్మద్ కులీ కుతుబ్ షా ఈ రివర్ బ్యాంక్స్ మీద నించుని సౌత్ ఇండియన్ హిస్టరీ యొక్క నెక్స్ట్ 400 yearsని షేప్ చేసే ఒక డెసిషన్ తీసుకుంటారు. ఇక్కడే ఒక కొత్త సిటీని స్టార్ట్ చేస్తారు. దానికే హైదరాబాద్ అని పేరు పెడతారు. అండ్ మూసీ ఏదో జస్ట్ పక్కనున్నది కాదు, ఇట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ఎవ్రీథింగ్. చార్మినార్ దీని సదర్న్ బ్యాంక్ మీదనే కట్టారు. కొన్ని డెకేడ్స్ తర్వాత మక్కా మస్జిద్ వచ్చింది. ఆ తర్వాత హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, గవర్నమెంట్ సిటీ కాలేజ్, ఉస్మానియా జనరల్ హాస్పిటల్, సాలార్జంగ్ మ్యూజియం, ఇంకా బ్రిటిష్ రెసిడెన్సీ. ఈ సిటీ మార్కెట్స్, ట్రేడ్ రూట్స్ అండ్ ఎంటైర్ వాటర్ సప్లై ఇవన్నీ నడిచింది మూసీ గుండానే, లేదా అసలు మూసీ వల్లనే. ఈ రివర్ పేరులోనే డెక్కన్ యొక్క ప్లూరల్ హిస్టరీ కనిపిస్తోంది. ఇది మూసా అండ్ ఈసా అనే 2 ట్రిబ్యూటరీస్ నుంచి ఫామ్ అయింది అని నమ్ముతారు. ఎకోయింగ్ మోసెస్ అండ్ జీసస్, అది కూడా ఒక ముస్లిం సల్టనేట్లో. ఇంకా కొందరు హిస్టారియన్స్ అండ్ వేదిక్ టెక్స్ట్స్ అయితే ఈ రివర్ని ముచుకుందా నది అని కూడా రిఫర్ చేస్తారు. ఆల్మోస్ట్ 300 years పాటు ఇది పర్ఫెక్ట్గా రన్ అయింది. ఈ రివర్ వాటర్ డైరెక్ట్గా తాగేంత క్లీన్గా ఉండేది. సిటీకి ఫుడ్ ఇచ్చే ఫార్మ్స్కి ఇదే వాటర్ సప్లై చేసేది. పోయిట్స్ దీని మీద కవితలు రాశారు. నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్న సరోజినీ నాయుడు గారు తన నైట్ ఫాల్ ఇన్ ద సిటీ ఆఫ్ హైదరాబాద్ అనే పోయంలో ఈ రివర్ యొక్క ప్రీ ఇండస్ట్రియల్ బ్యూటీని ఇమోటలైజ్ చేశారు. ఈ సిటీ మొత్తం మూసీ చుట్టూనే పెరిగింది. ఆ తర్వాత వచ్చిందే 1908 September 28, ఒక భయంకరమైన కెటాస్ట్రాఫిక్ ఫ్లడ్. హిస్టారికల్ రిపోర్ట్స్ ప్రకారం ఆ ఫ్లడ్ వాటర్స్ సిటీలో ఆల్మోస్ట్ 1 kilometer వైడ్ స్ప్రెడ్ అయ్యాయి అండ్ 60 feet హైట్ వరకు లేచాయి. ఎంటైర్ నేబర్హుడ్స్ అసలు కొట్టుకుపోయాయి. అఫీషియల్ డెత్ టోల్ 15,000. కానీ హిస్టారియన్స్ దానికంటే ఎక్కువే చనిపోయారని నమ్ముతారు. అప్పటి 6th నిజాం మీర్ మెహబూబ్ అలీ ఖాన్ వెంటనే ఒక డిసిషన్ యాక్షన్ తీసుకుంటారు. ఆ ఎరాలోనే ద ఫైనెస్ట్ ఇంజనీరింగ్ మైండ్ని పిలిపిస్తారు. ఆయనే సర్ ఎం విశ్వేశ్వరయ్య. లేటర్ మైసూర్కి దివాన్గా ఎదిగిన ఆ లెజెండరీ ఇంజనీర్ ఇచ్చిన సొల్యూషన్ ఏంటంటే, ఈ రివర్ యొక్క ఫ్యూరీని, ఆ ఉధృతిని ఆపటానికి అప్స్ట్రీమ్లో మ్యాసివ్ రిజర్వాయర్స్ని కట్టడం. మూసీకి డ్యామ్ కట్టి 1920s కల్లా ఉస్మాన్ సాగర్ని కంప్లీట్ చేశారు. దీనికి హైదరాబాద్ లాస్ట్ నిజామైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 7th నిజాం పేరు పెట్టారు. దీన్నే మనం కామన్లీ గండిపేట్ అని కూడా పిలుస్తాం. తర్వాత ఈసీ ట్రిబ్యూటరీకి డ్యామ్ కట్టి 1927 కల్లా హిమాయత్ సాగర్ని కట్టారు. దీనికి 7th నిజాం యొక్క ఎల్డెస్ట్ సన్ అయిన హిమాయత్ అలీ ఖాన్ పేరు పెట్టారు. ఫ్లడ్స్ ఆగిపోయాయి. ద సిటీ ఈజ్ సేవ్డ్. కానీ ఎవరూ మాట్లాడుకొని అసలు విషయం ఒకటుంది ఇక్కడ. ఆ రిజర్వాయర్స్ సిటీని సేవ్ చేశాయి, కానీ అదే టైంలో రివర్ యొక్క న్యాచురల్ ఫ్లోని కూడా కట్ చేసేశాయి. సంవత్సరమంతా ఫ్రెష్ వాటర్తో కళకళ్లాడే మూసీ ఇప్పుడు జస్ట్ ఆ డ్యామ్స్ నుంచి ఎంత చిన్న స్ట్రీమ్ వస్తే దాని మీదే డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అండ్ ఎగ్జాక్ట్గా అప్పుడే హైదరాబాద్ గ్రో అవ్వడం స్టార్ట్ అయింది. అది కూడా చాలా చాలా ఫాస్ట్గా. ఇండిపెండెన్స్ వచ్చాక సిటీ ఇండస్ట్రియలైజ్ అవ్వడం స్టార్ట్ అయింది. రివర్ బ్యాంక్స్ వెంటనే లైన్స్గా ఫ్యాక్టరీస్ ఓపెన్ అయ్యాయి. పాపులేషన్ అసలు ఎక్స్ప్లోడ్ అయింది. 1950sలో జస్ట్ కొన్ని లక్షలున్న జనాలు 2000s వచ్చేసరికి 1 crore 10 million పైన దాటిపోయారు. మరి ఇంత మ్యాసివ్ గ్రోత్ వల్ల ఒక కొత్త ప్రాబ్లం క్రియేట్ అయింది. దాన్ని ఏం చేయాలో, ఎలా హ్యాండిల్ చేయాలో అసలు సిటీకి ఏం అర్థం కాలేదు. అదేంటంటే సీవేజ్. 1980s వచ్చేసరికి మూసీ అసలు ఒక రివర్లానే మిగల్లేదు. అదొక డ్రైన్గా మారిపోయింది. ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీస్ హార్ట్ నుంచి మిలియన్స్ ఆఫ్ పీపుల్ యొక్క అన్ట్రీటెడ్ వేస్ట్ని మోసుకెళ్లే ఒక 55 kilometer ఓపెన్ డ్రైన్లా తయారైంది. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, అసలు దీన్ని ఎలా ఫిక్స్ చేస్తారు అండ్ వై 40 years నుంచి ట్రై చేస్తున్నా కూడా ఎవ్వరూ దీన్నెందుకు ఫిక్స్ చేయలేకపోయారు?
నేనిక్కడ చాలా క్లియర్గా స్పెసిఫిక్గా మాట్లాడాలనుకుంటున్నా. ఎందుకంటే ఇండస్ట్రీస్ లేదా పొలిటీషియన్సే ఈ రివర్ని నాశనం చేశారు అని సింపుల్గా చెప్పేసి వెళ్ళిపోవడం చాలా ఈజీ. కానీ దట్స్ నాట్ ది హోల్ స్టోరీ. అసలు ఇక్కడ జరిగిన ఫెయిల్యూర్స్ అన్నీ స్ట్రక్చరల్ ఫెయిల్యూర్స్. అండ్ అవి అసలు ఎందుకు ఫెయిల్ అయ్యాయో మీకు అర్థం కాకపోతే ఇప్పుడు వస్తున్న ఈ కొత్త ప్లాన్ ఏమైనా డిఫరెంట్గా ఉందా లేదా అని మీరు ఎవాల్యుయేట్ చేయలేరు. సో ఇప్పుడు వాటి గురించి డీటెయిల్డ్గా చూద్దాం ఒక్కొక్కటిగా. 1990s నుంచి జరిగిన ప్రతి క్లీనప్ అటెంప్ట్ పైకి కనిపించే ప్రాబ్లం మీదనే ఫోకస్ చేసింది. బ్యాంక్స్ని బ్యూటిఫై చేయడం, చెత్త తీయడం, కొన్ని మొక్కలు నాటడం, ఒక వాక్వే కట్టడం. కానీ యాక్చువల్ ప్రాబ్లం ఏంటంటే 2024-2026 డేటా ప్రకారం హైదరాబాద్ డైలీ అప్రాక్సిమేట్గా 1950 మిలియన్ లీటర్స్ పర్ డే, అంటే రఫ్లీ 2 బిలియన్ లీటర్స్ సీవేజ్ని జనరేట్ చేస్తుంది. ఆ 1950 MLDలో సిటీ ప్రెజెంట్ రఫ్లీ 45-50% మాత్రమే ట్రీట్ చేస్తుంది. అంటే దాదాపు 900 నుంచి 1000 మిలియన్ లీటర్స్ అన్ట్రీటెడ్ సీవేజ్ డైలీ రివర్లోకి వెళ్తుంది. ఇది సాల్వ్ చేసే వరకు, అంటే మీరు కొత్త సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కట్టి ట్రంక్ సీవర్స్ వేసి ప్రతి కాలనీ మరియు ప్రతి స్లమ్ని ఆ నెట్వర్క్కి కనెక్ట్ చేసే వరకు రివర్కి ఏం చేసినా అది జస్ట్ వేస్ట్ ఆఫ్ టైమ్ అండ్ మనీ. ఫర్ ఎగ్జాంపుల్, నన్వనవనం ప్రాజెక్ట్ 1997. ఇది ఫస్ట్ మేజర్ అటెంప్ట్. దీని మీద పెద్ద క్రిటిసిజం ఏంటంటే వాటర్ క్వాలిటీని ఫిక్స్ చేయడం మానేసి పార్క్స్ అండ్ గార్డెన్స్ కోసం ల్యాండ్ క్రియేట్ చేయడానికి రివర్ని ఒక కాంక్రీట్ డ్రైన్లా ఛానలైజ్ చేయాలనుకున్నారు. అదే బ్యూటిఫికేషన్ కోసం. కట్ చేస్తే 2000లో వచ్చిన ఫ్లడ్స్కి అది మొత్తం కొట్టుకుపోయింది. సేవ్ మూసీ క్యాంపెయిన్ 2005 అండ్ లేటర్ ప్రాజెక్ట్స్. ఆ తర్వాత వచ్చిన అటెంప్ట్స్ కూడా మోస్ట్లీ ఈ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ మోడల్నే ఫాలో అయ్యాయి. వాక్వేస్, హైకోర్ట్ దగ్గర రబ్బర్ డ్యామ్స్, పార్క్స్ కట్టడం. కానీ లోపలికి వెళ్లే వాటర్ మాత్రం టాక్సిక్గానే ఉండిపోయింది. సాలార్జంగ్ మ్యూజియం, హైకోర్ట్ లాంటి సిటీ సెంటర్ ఏరియాస్లో కట్టిన ఇంటర్సెప్షన్ అండ్ డైవర్షన్ స్ట్రక్చర్స్ డ్రై వెదర్ సీవేజ్ ఫ్లోస్ని డైవర్ట్ చేయడానికి డిజైన్ చేశారు. కానీ దాన్ని మొత్తం ట్రీట్ చేసే బదులు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేస్ట్ అంతా డైరెక్ట్గా అంబర్పేట్లో ఉన్న మేజర్ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్కి పైప్ ద్వారా పంపించేది. అంబర్పేట్ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ చాలాసార్లు ఓవర్వెల్మ్డ్ అయిపోవడం లేక అండర్ కెపాసిటీ ఉండడం వల్ల ఆ ఎక్సెస్ రా సీవేజ్ అంతా డైరెక్ట్గా అక్కడే డిశ్చార్జ్ అయిపోయేది. దీనివల్ల ఓల్డ్ సిటీలో ఉన్న ఆ పొలిటికల్ స్ట్రెచ్ మాత్రం క్లీన్గా ఉండేది. కానీ ఆ పొల్యూషన్ మొత్తం అంబర్పేట్, నాగోలే అండ్ రామంతపూర్ లాంటి డౌన్ స్ట్రీమ్ రెసిడెన్షియల్ ఏరియాస్లో దారుణంగా కాన్సన్ట్రేట్ అయిపోయింది. మూసీ యొక్క ఫ్లడ్ ప్లేన్ అంటే వాటర్ స్ప్రెడ్ అవ్వడానికి రివర్కి అటు ఇటుగా ఎప్పుడూ క్లియర్గా వదిలేయాల్సిన ల్యాండ్ డెకేడ్స్ నుంచి ఎన్క్రోచ్ అవుతూనే ఉంది. ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది ఏదో కొన్ని ఇల్లీగల్ స్ట్రక్చర్స్ గురించి మాత్రమే కాదు. సర్వేస్ ప్రకారం 10,000కి పైగా స్ట్రక్చర్స్ ఉన్నాయి. అందులో 2116 స్ట్రక్చర్స్ అయితే డైరెక్ట్గా రివర్ బెడ్ మీదనే కట్టారు. కంట్రీలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ బస్ స్టేషన్ అయిన మహాత్మా గాంధీ బస్ స్టేషన్ అసలు ఒక రివర్ ఐలాండ్ మీదనే కట్టారు. ఏదో మెటఫర్గా రివర్ పక్కన ఉంది అని కాదు, నిజంగానే రివర్ మీదనే ఉంది. ఈ రివర్ బ్యాంక్స్ మీద నివసిస్తున్న వాళ్ళు చాలా వరకు సిటీలోనే పూరెస్ట్ రెసిడెంట్స్. ల్యాండ్ చీటు వస్తుందనో, ఫ్రీగా వస్తుందనో, లేదా వెళ్ళడానికి ఇంకో చోటు లేకపోవడం వలనో వాళ్ళు అక్కడ సెటిల్ అయ్యారు. మీరు నిజంగానే ఈ రివర్ని రెస్టోర్ చేయాలి అనుకుంటే ఆ ఫ్లడ్ ప్లేన్ని ఖచ్చితంగా రీక్లెయిమ్ చేయాలి. హైడ్రోలాజికల్గా చూస్తే దీనికి ఇంకో ఆల్టర్నేటివే లేదు. కానీ పొలిటికల్గా మాత్రం టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ఫ్యామిలీస్ని షిఫ్ట్ చేయడం అనేది ఒక ఎక్స్ప్లోజివ్ ఇష్యూ. మరి ప్రీవియస్ గవర్నమెంట్స్ ఏం చేశాయి? ప్లాన్స్ అనౌన్స్ చేశాయి, రీహాబిలిటేషన్ ఇస్తామని ప్రామిస్ చేశాయి. ఎలక్షన్స్ అయిపోయాయి, ఆ ప్లాన్స్ అన్నీ వెళ్లి డ్రార్లో పడిపోయాయి. ఎన్క్రోచ్మెంట్స్ మాత్రం అక్కడే ఉండిపోయాయి. ప్రతి మేజర్ మూసీ క్లీనప్ ప్లాన్ ఒక గవర్నమెంట్ యొక్క బడ్జెట్ సైకిల్లో పార్ట్గాని అనౌన్స్ చేయబడింది. దీని అర్థం ఏంటంటే ఆ ప్రాజెక్ట్ మొత్తం ఆ గవర్నమెంట్ పవర్లో ఉండటం మీద అండ్ వాళ్ళ పొలిటికల్ విల్ అలాగే స్ట్రాంగ్గా ఉండటం మీదనే ఎంటైర్లీ డిపెండ్ అయింది. ప్రీవియస్ గవర్నమెంట్స్ ప్లాన్స్ అనౌన్స్ చేశాయి, వచ్చిన కొత్త గవర్నమెంట్స్ వాటిని డీప్రయారిటైజ్ చేశాయి లేదా మళ్లీ ఫస్ట్ నుంచి స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేశాయి. 2017లో సెటప్ చేసిన MRDCL అంటే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆగస్టు 2021లో ఒక బోర్డ్ మీటింగ్ పెట్టింది. ఎందుకు తెలుసా? అసలు ఏ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడానికైతే ఈ కార్పొరేషన్ని క్రియేట్ చేశారో ఎగ్జాక్ట్లీ ఆ ప్రాజెక్ట్ని డిస్కంటిన్యూ చేయడం గురించి డిస్కస్ చేయడానికి.
గవర్నమెంట్ మారినా కూడా సర్వైవ్ అయ్యే ఒక ఇండిపెండెంట్ అథారిటీ గానీ, ఒక డెడికేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ గానీ, లేదా ఒక సేఫ్ రింగ్ ఫెన్స్డ్ బడ్జెట్ గానీ ఇక్కడ ఎప్పుడూ లేదు. ఈ రివర్ కంప్లీట్గా లాస్ట్ ఎలక్షన్స్ ఎవరు గెలిస్తే వాళ్ల దయ మీదే ఆధారపడి బ్రతుకుతోంది. The new government and the scale of ambition. డిసెంబర్ 2023లో తెలంగాణ స్టేట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ విన్ అయింది. రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయ్యారు. అండ్ జస్ట్ వితిన్ వీక్స్ ముసీర్ రివర్ ఆయన గవర్నమెంట్ యొక్క సిగ్నేచర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుగా మారిపోయింది. ఇది చాలా సిగ్నిఫికెంట్, ఎందుకంటే ఇది ఆయన పొలిటికల్ స్ట్రాటజీ గురించి మనకొక విషయం చెప్తోంది. రేవంత్ రెడ్డి గారు తన బ్రాండ్ని దీని మీద స్టేక్ చేస్తున్నారు. ఒకవేళ ముసీ ప్రాజెక్ట్ వర్క్ అయితే హైదరాబాద్ యొక్క మోస్ట్ ఎంబారసింగ్ ప్రాబ్లంని ఫిక్స్ చేసిన మనిషి ఆయనే అవుతారు. ఒకవేళ ఫెయిల్ అయితే అది ఆయన ఫెయిల్యూరే. హీ ఓన్స్ ఇట్ కంప్లీట్లీ. ప్రీవియస్ గవర్నమెంట్స్తో కంపేర్ చేస్తే ఇది చాలా డిఫరెంట్, ఎందుకంటే అప్పుడు వాళ్ళు అనౌన్స్ చేసిన ఆ లాంగ్ లిస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్స్లో ముసీ అనేది జస్ట్ ఒక బుల్లెట్ ప్యాన్ మాత్రమే. ఇప్పుడు నంబర్స్ మాట్లాడుకుందాం. ఇనీషియల్లీ ఫ్లోట్ చేసిన బడ్జెట్ 1000 crore రూపీస్, ఆ తర్వాత 56,000 crores. ఇప్పుడు ఫుల్ ప్రాజెక్ట్ స్కోప్ని ఆల్ ఫేజెస్ కలిపి దాదాపు 1.5 lakh crores దగ్గర డిస్కస్ చేస్తున్నారు. దీంట్లో ఫేజ్ 1 వచ్చేసి ట్విన్ రిజర్వాయర్స్ అంటే ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగర్ నుంచి బాపు ఘాట్ అంటే గాంధీ సరోవర్ వరకు ఉన్న ఒక 21 కిలోమీటర్ స్ట్రెచ్ని కవర్ చేస్తుంది. ఈ బాపు ఘాటే కన్వర్జెన్స్ పాయింట్. ఇక్కడే రివర్ అసలు కోర్ సిటీలోకి ఎంటర్ అవుతుంది. దీంట్లో ఫేజ్ 1 ఎస్టిమేషన్ 5,812 crores అయితే అందులో ఫస్ట్ ట్రాంచ్గా అంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్గా 2025-26 స్టేట్ బడ్జెట్లో ఆల్రెడీ 1,500 crore రూపీస్ అలకేట్ చేశారు. ఇక్కడ క్రెడిట్ ఇవ్వాల్సిన చోట మనం ఖచ్చితంగా ఇవ్వాలి. మూసీ క్లీనప్ ప్లాన్స్ హిస్టరీలోనే ఫర్ ద ఫస్ట్ టైం సీవేజ్ ట్రీట్మెంట్ అనేది వాళ్ళ డిజైన్కి సెంట్రల్గా ఉంది. ఏదో ఆఖర్లో గుర్తుకొచ్చినట్టు ఆఫ్టర్ థాట్ లాగా కాదు. కొత్త హై కెపాసిటీ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, గ్రే వాటర్ బ్యారేజెస్ అంటే కీ పాయింట్స్ దగ్గర సీవేజ్ రివర్లోకి ఎంటర్ అవ్వకుండా ఫిజికల్గా స్టాప్ చేసే స్ట్రక్చర్స్ అండ్ ఎగ్జిస్టింగ్ అవుట్ఫాల్స్ని ఇంటర్సెప్ట్ చేయడానికి ట్రంక్ సూవర్స్. ప్రెజెంట్ ఈ రివర్లోకి రోజుకు రఫ్గా 6 బిలియన్ లీటర్స్ అన్ట్రీటెడ్ సీవేజ్ వస్తోంది. మరి ప్లాన్ చేసిన ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ మ్యాసివ్ వాల్యూమ్ని హ్యాండిల్ చేయడానికి సరిపోతుందా లేదా అనేది ఇప్పటికీ ఒక క్రిటికల్ ఓపెన్ క్వశ్చన్గానే ఉంది. ఎందుకంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని ఇంకా పబ్లిక్లీ రిలీజ్ చేయలేదు. కానీ అట్లీస్ట్ వాళ్ళు సీవేజ్తోనే స్టార్ట్ చేస్తున్నారు. పిల్లర్ 2 వాటర్ ఇన్ ద రివర్. ఇక్కడ చాలామంది కవరేజ్లో మిస్ అయ్యే ఒక మెయిన్ విషయం ఉంది. ఇయర్లో మ్యాక్సిమం టైం మూస్ ఇయర్స్లో డైగానే ఉంటుంది. సమ్మర్లో అయితే మీరు దాన్ని నడుచుకుంటూ కూడా దాటేయచ్చు. అందుకే ఈ కొత్త ప్లాన్లో ఇయర్ రౌండ్ ఒక మినిమం వాటర్ లెవెల్ని మెయింటైన్ చేయడానికి గోదావరి నుంచి ఎస్ఎల్బీసీ టన్నల్ ద్వారా వాటర్ని డైవర్ట్ చేయడం కూడా ఇంక్లూడ్ చేశారు. ఎందుకంటే ఒక రివర్ నిజంగానే రివర్లా కనిపించాలంటే ముందు దాంట్లో యాక్చువల్ వాటర్ ఉండాలి. రైట్ నౌ చాలాసార్లు అసలు వాటరే ఉండట్లేదు. పిల్లర్ 4 అర్బన్ రిజువనేషన్ అండ్ పబ్లిక్ స్పేస్. 14 కొత్త బ్రిడ్జెస్, మూసా అండ్ ఏసా స్ట్రీమ్స్ కలిసే కాన్ఫ్లుయెన్స్ పాయింట్ అయిన గాంధీ సరోవర్ దగ్గర ఒక మ్యాసివ్ సివిక్ సెంటర్ పీస్, ప్రామినేడ్స్, పార్క్స్, సైక్లింగ్ ట్రాక్స్ అండ్ కల్చరల్ హబ్స్. గవర్నమెంట్ ఇక్కడ ఒక మల్టీఫేత్ రివర్ ఫ్రంట్ని కూడా అనౌన్స్ చేసింది. ఒక టెంపుల్, ఒక మాస్క్, ఒక గురుద్వారా అండ్ ఒక చర్చ్. ఇది హైదరాబాద్ యొక్క సెంచరీస్ ఆఫ్ ప్లూరల్ కోఎగ్జిస్టెన్స్ని, ఆ సెక్యులర్ హిస్టరీని మళ్లీ మనకు గుర్తు చేస్తుంది. దీనికి గ్లోబల్ ఇన్స్పిరేషన్ ఎక్స్ప్లిసిట్గా ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే సేయుల్ యొక్క చోంగే చాన్, సింగపూర్ యొక్క మరీనా బే అండ్ లండన్ యొక్క రివైవ్డ్ థేమ్స్ రివర్ నుంచి. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. కొన్ని రిపోర్ట్స్లో వచ్చినట్టుగా వరల్డ్ ఫేమస్ జహా హదీద్ ఆర్కిటెక్ట్స్ దీంట్లో ప్రైమరీ పార్ట్నర్గా లిస్ట్ అవ్వలేదు. ఇక మెయిన్ విషయం ఏంటంటే ఈ ప్రాజెక్ట్లో కన్సల్టెంట్ సెలెక్షన్ మీద ఆల్రెడీ ఒక పెద్ద కాంట్రవర్సీ నడుస్తుంది. ఎందుకంటే సెలెక్ట్ అయిన ఆ కన్సల్టెంట్కి ప్రీవియస్లీ ఇంటర్నేషనల్ లీగల్ ఇన్వెస్టిగేషన్స్తో అసోసియేషన్స్ ఉన్నాయి అని పెద్ద డిస్కషన్ జరుగుతోంది. పిల్లర్ 5 ఎన్విరాన్మెంటల్ రెస్టరేషన్. ఇది జస్ట్ బిల్ట్ ఎన్విరాన్మెంట్కి అంటే కాంక్రీట్ అండ్ బిల్డింగ్స్కే పరిమితం కాలేదు. దీంట్లో రైపేరియన్ ట్రీ ప్లాంటింగ్, ఫ్లడ్ ప్లెయిన్ వెజిటేషన్ని రీస్టోర్ చేయడం అండ్ వాటర్లో డిజాల్వ్డ్ ఆక్సిజన్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేసి యాక్చువల్ బయోడైవర్సిటీ మళ్లీ తిరిగి వచ్చేలా చేయడం కూడా ఉంది. చేపలు, పక్షులు, ఒక రివర్ నిజంగానే అలైవ్గా ప్రాణంతో ఉంది అని మనకు కళ్లకు కట్టినట్టు చెప్పే ఇవన్నీ మళ్లీ తిరిగి రావాలి.
అండ్ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే మూసీ యొక్క ట్రిబ్యూటరీ అయిన ఈసా రివర్ని కూడా ఈ ప్రాజెక్ట్ స్కోప్లో ఇంక్లూడ్ చేశారు. కాంట్రవర్సీస్. అసలు ప్రెస్ కాన్ఫరెన్సెస్లో వాళ్ళు బయట పెట్టని విషయాలేంటో ఇప్పుడు చూద్దాం. కాంట్రవర్సీ నంబర్ 1, నో సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. ఈ ఎంటైర్ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్కి సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నుంచి ఎగ్జంప్షన్ ఇచ్చారు, అంటే మినహాయింపు ఇచ్చారు. 55 కిలోమీటర్స్ రివర్ ఫ్రంట్ని ఇన్వాల్వ్ చేస్తూ టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ జనాల్ని డిస్ప్లేస్ చేసే ఇంత పెద్ద ప్రాజెక్ట్కి అసలు ఆ సోషల్ కాస్ట్ ఏంటో, జనాలు ఎంత నష్టపోతారో క్యాల్కులేట్ చేసే ఒక ఫార్మల్ లీగల్ అసెస్మెంటే లేదు ఇక్కడ. అసలు సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్స్ ఉండేది ఒక రీజన్ కోసం. ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి గ్రౌండ్ బ్రేక్ చేశాక కాదు, ముందే ఆ హ్యూమన్ కాస్ట్ ఏంటో, జనాలకి జరిగే నష్టమేంటో కౌంట్ చేసేలా గవర్నమెంట్స్ని ఫోర్స్ చేయడానికే అవి ఉన్నాయి. మరి దీన్ని ఎందుకు ఎగ్జామ్ చేశారు అని అడిగితే గవర్నమెంట్ నుంచి వచ్చిన మెయిన్ ఆన్సర్ ఏంటంటే అది ప్రాజెక్ట్ ప్రాసెస్ని స్లో చేస్తుంది అని. ఒకవేళ అక్కడ డిస్ప్లేస్ అవుతున్న ఫ్యామిలీ మీదే అయితే ఖచ్చితంగా ఇది ఒక సాటిస్ఫైయింగ్ ఆన్సర్ అయితే కానే కాదు. కాంట్రవర్సీ నంబర్ 2, డిస్ప్లేస్మెంట్ క్రైసిస్. ఎర్లీ 2026 వచ్చేసరికి రఫ్లీ 10,000 ఫ్యామిలీస్ ఈ రివర్ ఫ్రంట్ నుంచి డిస్ప్లేస్మెంట్ని ఫేస్ చేస్తున్నారు. చాలా మందికి జస్ట్ ఓరల్ నోటీసెస్ మాత్రమే వచ్చాయి, రిటన్ కాదు, లీగల్ కాదు, జస్ట్ ఓరల్గా. అది కూడా ఇల్లు వికేట్ చేయడానికి యాజ్ లిటిల్ యాజ్ 24 hours టైం ఇస్తూ. వీళ్ళెవరో సెకండ్ హోమ్స్ ఉన్న వెల్దీ ఎన్క్రోచర్స్ కాదు, వేరే ఇంకో అఫోర్డబుల్ చోటు లేక ఈ బ్యాంక్స్ మీదనే 20-30 years నుంచి బ్రతుకుతున్న జనాలు వీళ్ళు. గవర్నమెంట్ యొక్క అఫీషియల్ పొజిషన్ ఏంటంటే వాళ్ళందరినీ ప్రాపర్ హౌసింగ్కి రీలొకేట్ చేస్తున్నామని. కానీ డైరెక్ట్గా ఆ ఫ్యామిలీస్తో మాట్లాడిన జర్నలిస్ట్స్ ఏం రిపోర్ట్ చేస్తున్నారు అంటే అసలు వాళ్ళని ఎక్కడికి మూవ్ చేస్తున్నారో చాలా మందికి తెలియదు, లేదా ఇంతవరకు అసలు ఎలాంటి కాంపెన్సేషన్ కూడా రాలేదు అని. కాంట్రవర్సీ 3, నో డిపిఆర్, ద ట్రాన్స్పరెన్సీ ప్రాబ్లం. నన్ను అన్నిటికంటే ఎక్కువ ఆలోచింపజేసే, నాకు పెద్ద కన్సర్న్ కలిగించే విషయం మాత్రం ఇదే. మార్చ్ 2026 వచ్చేసరికి ఫేజ్ 1ని పబ్లిక్గా అన్వేల్ చేసిన తర్వాత, ఇంటర్నేషనల్ ఆర్కిటెక్ట్స్ని హైర్ చేసుకున్న తర్వాత, కన్సల్టెన్సీ ఫీజ్ కింద 166 crore రూపీస్ పే చేసిన తర్వాత కూడా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని మాత్రం ఇంకా పబ్లిక్గా రిలీజ్ చేయలేదు. అసలు ఒక డిపిఆర్, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ఎగ్జాక్ట్గా ఏం కడుతున్నారు, ఎక్కడ కడుతున్నారు, ఎంత కాస్ట్ అవుతుంది, ఏ టైం లైన్లో కంప్లీట్ అవుతుంది, అండ్ దానివల్ల వచ్చే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఏంటి అని మనకు క్లియర్గా చెప్పే డాక్యుమెంట్. అది లేకుండా అసలు ఈ ప్లాన్ టెక్నికల్గా సౌండ్గా ఉందా లేదా, ఫైనాన్షియల్గా కోహరెంట్గా అంటే నమ్మకంగా ఉందా లేదా అని వెరిఫై చేయడానికి సిటిజన్స్కి కానీ, జర్నలిస్ట్కి కానీ, ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్స్కి కానీ ఏ మాత్రం ఛాన్సే లేదు. ప్రీవియస్ గవర్నమెంట్స్ కూడా ఎగ్జాక్ట్గా ఇదే పని చేశాయి, గట్టిగా అనౌన్స్ చేయడం, జనాల్లో పెద్ద ఎక్సైట్మెంట్ జనరేట్ చేయడం. కానీ ఎవరైనా వాళ్ళని అకౌంటబుల్గా నిలబెడదామంటే మాత్రం ఆ డాక్యుమెంటేషన్ ఎప్పటికీ ప్రొడ్యూస్ చేయకపోవడం. ఒక డిపిఆర్ లేకపోవడం అనేది ఏదో చిన్న బ్యూరోక్రాటిక్ డీటెయిల్ కాదు, అదొక పెద్ద ట్రాన్స్పరెన్సీ ప్రాబ్లం. కాంట్రవర్సీ నంబర్ 4, ద బుల్డోజర్ కోర్ట్. అండ్ దెన్ అసలు విషయం ఇంకొకటి ఉంది. డిస్ప్లేస్మెంట్ ఫేస్ చేస్తున్న కమ్యూనిటీస్ నుంచి వస్తున్న ప్రొటెస్ట్స్ గురించి అడిగినప్పుడు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గా, అది కూడా పబ్లిక్లో ఏమన్నారో తెలుసా? అపోజ్ చేసేవాళ్ళని బుల్డోజర్స్ కింద నలిపేస్తామని. దీన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారో మీ ఇష్టం, కానీ ఇది ఈ ప్రాజెక్ట్ చుట్టూ ఉన్న పొలిటికల్ టెంపరేచర్ ఏంటో మనకు క్లియర్గా చెప్తోంది. అండ్ ఎవరి ల్యాండ్ అయితే డైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతోందో వాళ్ల నుంచి వచ్చే డిసెంట్ని, ఆ వ్యతిరేకతని గవర్నమెంట్ అసలు ఎలా చూస్తోందో అనేది కూడా ఇది మనకు అర్థమయ్యేలా చేస్తోంది. గ్లోబల్ కంపారిజన్స్, వాట్ యాక్చువల్లీ వర్క్డ్. నేను నా ఫైనల్ ఒపీనియన్ చెప్పే ముందు అసలు రివర్స్ నిజంగానే మళ్లీ బ్రతికిన, సక్సెస్ఫుల్గా రెస్టోర్ అయిన ప్లేసెస్ కొన్ని చెప్దాం. లండన్లోని థీమ్స్ రివర్ని ఒకప్పుడు చార్ల్స్ డికెన్స్ అ బ్లాక్ అండ్ రీకింగ్ రివర్, అంటే నల్లటి కంపు కొట్టే నది అని డిస్క్రైబ్ చేశారు. 1858లో వచ్చిన ద గ్రేట్ స్టింక్, ఆ భయంకరమైన కంపు ఎంత దారుణంగా ఉండేదంటే అసలు వాళ్ళ పార్లమెంట్ని ఇంకో చోటుకి రీలొకేట్ చేద్దామని అనుకున్నారు. కానీ ఇవాళ అదే థీమ్స్ రివర్లో 400కి పైగా స్పీషీస్ ఆఫ్ ఫిష్ ఉన్నాయి. ఇది జరగడానికి 100 years ఆఫ్ కన్సిస్టెంట్ ఇన్వెస్ట్మెంట్ పట్టింది. సక్సెసివ్ గవర్నమెంట్స్ ఒకరి వర్క్ మీద ఇంకొకరు బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా
దాన్ని జస్ట్ ఒక సీనరీలా కాకుండా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్లా ట్రీట్ చేసే పొలిటికల్ విల్ కావాల్సి వచ్చింది. సోల్లోని చాంగ్ గీచాన్ రివర్ అయితే డెకేడ్స్ పాటు ఒక హైవే కింద పాతుకుపోయింది. 2005లో ఆ హైవేని డిమాలిష్ చేసి ఆ స్ట్రీమ్ ని రిస్టోర్ చేశారు. ఇప్పుడు రోజు దాదాపు 64,000 మంది జనాలు అక్కడ విజిట్ చేస్తారు. కానీ అది జస్ట్ 6 కిలోమీటర్స్ లాంగ్. మన మూసి 55 కిలోమీటర్స్. అసలు ఆ స్కేలే కంపేరబుల్ కాదు. ఎవరైనా మీకు ఈ రెండు ఒకటే అని చెప్తుంటే వాళ్ళు మీకేదో కథ చెప్తున్నారని అర్థం. అహ్మదాబాద్లోని సబర్మతి రివరేం రేవంత్ రెడ్డి గారి టీం ఎక్స్ప్లిసిట్ గా స్టడీ చేసిన మోడల్. ఒక నెగ్లెక్టెడ్ ఎన్క్రోచ్డ్ రివర్ని ఇప్పుడు ఆ సిటీ యొక్క ఐడెంటిటీని నిలబెట్టే ఒక 10 కిలోమీటర్ సివిక్ ప్రొమినేడ్ గా ట్రాన్స్ఫార్మ్ చేశారు. ఒకవేళ సబర్మతినే మనకు బెంచ్ మార్క్ అనుకుంటే మూసీ యొక్క అంబిషన్ దానికంటే 5 టైమ్స్ బిగ్గర్. అండ్ దాంతోపాటు 10 టైమ్స్ ఎక్కువ ఉన్న ఆ సూవేజ్ ప్రాబ్లంని ఫేస్ చేయడం. ఈ సిటీని ఫౌండ్ చేసినప్పుడు మొహమ్మద్ కులీ కుతుబ్ షా ఒక మాట రాశారు. ఈ నది నిండా చేపలని ఎలా అయితే నింపావో నా సిటీ నిండా జనాలని అలాగే నింపు అని. ఇవాళ రివర్లో అసలు చేపలే లేవు, అసలు వాటర్ కూడా సరిగ్గా లేదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ అ లాంగ్ టైం మనీ, పొలిటికల్ విల్ అండ్ అసలు ఈ సిటీ ఏం కోల్పోయిందో తెలిసిన ఆ ఎంబారస్మెంట్తో బ్యాక్ చేయబడిన ఒక సాలిడ్ ప్లాన్ ఇప్పుడు ఈ రివర్కి ఉంది. ఇది ఫైనల్లీ వర్క్ అవుతుందా? మూసి మళ్లీ తన వైభవాన్ని తెచ్చుకుంటుందా? ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ జస్ట్ ప్రెస్ అనౌన్స్మెంట్స్ వల్ల దొరకవు. దానికి ఆన్సర్ అక్కడ పెరిగే ఫిష్ కౌంట్స్ అండ్ వాటర్ క్వాలిటీ రీడింగ్స్ ఇస్తాయి. అండ్ ఎప్పుడో ఒకరోజు హైదరాబాద్ పిల్లలు మళ్లీ వాళ్ల రివర్లో భయం లేకుండా స్విమ్ చేయగలుగుతారా లేదా అనేదే దీనికి నిజమైన ఆన్సర్. నేను ఈ ప్రాజెక్ట్ని చాలా క్లోజ్గా వాచ్ చేస్తుంటాను. ఫేజ్ 1 డెలివర్ అయ్యాక లేదా ఫెయిల్ అయ్యాక నేను ఖచ్చితంగా ఒక ఫాలో అప్ వీడియో చేస్తాను. మీరు హైదరాబాద్లో నివసించి ఉంటే, మూసీని దగ్గరగా చూసి ఉంటే అసలు మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఇది నిజంగానే జరుగుతుంది అని మీరు నమ్ముతున్నారా? టెల్ మీ ఆనెస్ట్లీ, నేను ప్రతి కామెంట్ చదువుతాను. ఇందులోకెళ్లే ముందు ఒక ఇంపార్టెంట్ అప్డేట్. గవర్నమెంట్ రీసెంట్గా ఒక అనౌన్స్మెంట్ చేసింది. మూసీ రిజువినేషన్ ప్రాజెక్ట్ మీద పబ్లిక్ ఒపీనియన్స్ని March 31 నుంచి April 15 వరకు ఆన్లైన్లో ఇన్వైట్ చేస్తున్నారు. మీరు మీ ఒపీనియన్స్ని, సజెషన్స్ని moosey@gmail.com అనే ఈమెయిల్ ఐడికి పంపొచ్చు. ఆన్లైన్లో వచ్చే ప్రతి వాల్యుబుల్ సజెషన్ని అఫీషియల్స్తో కలిసి తరోగా అనలైజ్ చేస్తారని, అండ్ ఎవరైతే మంచి ఇన్పుట్స్ ఇస్తారో వాళ్లతో సబ్ కమిటీ మెంబర్స్ డైరెక్ట్గా ఫేజ్డ్ మేనర్లో కన్సల్టేషన్స్ కూడా చేస్తారు అని చెప్పారు. సో ఇది మీ వాయిస్ వినిపించే రైట్ టైం. ఖచ్చితంగా మీ సజెషన్స్ ఈమెయిల్ చేయండి. ఈ వీడియోలో ఉన్న రీసెర్చ్ అండ్ హార్డ్ ట్రూత్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్. మీరు దీన్ని లైక్ చేస్తే యూట్యూబ్ అల్గారిథంకి ఇదొక స్ట్రాంగ్ సిగ్నల్ వెళ్ళి ఈ వీడియోని ఇంకా చాలా మందికి సజెస్ట్ చేస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికీ తెలియాలి. ఇది జస్ట్ ఒక పొలిటికల్ ఇష్యూ కాదు, ఇది మన హైదరాబాద్ ఇష్యూ. సో మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ వాట్సాప్ గ్రూప్స్లో దీన్ని ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఇలాంటి హార్డ్ హిట్టింగ్ ఇన్ డెప్త్ వీడియో ఎస్సేస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.